ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు మీరు ఇప్పుడు పోరాటం, న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. ఒక కొలిక్కి వచ్చినట్టుంది కదా, క్లైమాక్స్ అనుకోవచ్చా? క్లైమాక్స్ అంటే సుప్రీంకోర్టు వాళ్ళ అప్లికేషన్ని తిరస్కరించింది. మళ్ళీ వాళ్ళు క్రిమినల్ కోర్టుకి రావాలా, ఇక్కడికి వచ్చి జవాబు చెప్పాలా? ఏం చెప్తారు వాళ్ళు? చెప్పడానికి ఏముంది? కాబట్టి వాళ్ళు శిక్షకు అర్హులే కదా. సో ఇప్పుడు ఇది 2000 ఈ కాపీ 12 చచ్చేంత ప్రేమ, చచ్చేంత ప్రేమ ఈ కాపీ వచ్చేసి 2012 అండి పబ్లిష్ అయింది. ఇది ఫిబ్రవరి స్వాతిలో పబ్లిష్ అయింది. సో మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందండి దీని మీద, దీనికి సంబంధించింది? అంటే నేను యాక్చువల్గా దీన్ని సినిమాగా తీయాలని నేను సముద్ర ఎవడైతే నాకేంటి సముద్ర గారు, ఆయన సముద్ర దగ్గరికి నేను నా మిత్రులు కలిసి వెళ్ళాం. యాక్చువల్గా నారా రోహిత్ తీద్దాము ఈ ప్రాజెక్ట్ అని అనుకున్నాం. ఓ అయితే ఇండస్ట్రీలో నలిగింది ఇది, ఆయన దగ్గరికి వెళ్ళాం కావాలంటే ఆయన మీరు లైవ్లో అడగచ్చు. ఓకే, వెళ్ళాము, స్క్రిప్ట్ ఇచ్చాము, బాగుంది, లైన్ మాట్లాడుకుందాం అన్నారు. సరిగ్గా ఆ సమయంలో సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అతను చూసి ఇదేదో నీ నవల కాపీ లాగా ఉంది, ఒకసారి వెరిఫై చేసుకోమంటే నేను అప్పుడు సినిమా చూశాను. చూసిన తర్వాత మక్కి కాపీ నాకు అర్థమైపోయింది. అయినా కానీ నేను కొరటాల శివ అంటే కొరటాల సత్యనారాయణ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఇథిక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, వాళ్ళ వెంటనే డ్యామేజ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆయన నెంబర్ రైటర్ అసోసియేషన్లో పైన డైరెక్టర్ అసోసియేషన్ ఉంటే అక్కడి నుంచి నెంబర్ తీసుకొని నేను కాల్ చేస్తే ఆ ఫోను ఆయన బంధువు, ఆయన మిత్రుడు, ఆయన శిష్యుడు బాబీ అని ఆయనకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నేను శివగారితో మాట్లాడాలన్నా, ఆయన శ్రీమంతుడు తాలూకు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ అమెరికాకి వెళ్ళినాడండి. అంటే నేను చెప్పాను, సార్ ఇది నా స్క్రిప్ట్లోంచి మీ కాపీ అయింది, బహుశా మీకు తెలిసిందో జరిగిందో జరిగిందో అది ఎవరైనా చెప్తే మీరు దాన్ని టేకప్ చేశారేమో నాకు తెలియదు మొత్తం మీద అంటే, సరే మీకు ఏంటి ఆధారం అన్నాడు. నాకు అప్పుడు నేను పోలికలు మీకు ఇచ్చిన ఈ పోలికలు నేను తయారు చేసి పంపించా. ఒక 20 ఉన్నాయి కదా, 20 కంపారిజన్స్ ఉన్నాయి. నేను పంపించా. పంపించిన తర్వాత ఓకే శివ గారు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుపుతామండి అన్నారు. శివ వచ్చిన తర్వాత నేను మాట్లాడా, మాది వేరు మీది వేరండి స్క్రిప్టు, మాకు మీ కాపీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాడు. సరే ఎందుకైనా మంచిది, ఒకసారి నేను నవలు పంపిస్తాను చదవండి, పోతే మీ దగ్గరికి మీకు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్లో ఎవరో ఒకరు స్క్రిప్ట్ ఇచ్చి ఉండొచ్చు, మీరు తప్పు చేశారు అనడం లేదు, బట్ మీరు చదవండి అని చెప్పని నేను ఆయన నవలు పంపించాను. ఒక మనిషి ద్వారా నవలు పంపించాను. పంపించిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాలా, ఏమి రాలా, ఆన్సర్ రాలా. అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ అని రైటర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నాకు బాగా ఆత్మీయులు, పెద్ద వ్యక్తి, గౌరవనీయ వ్యక్తి, ఓ పాపులర్ రైటర్ ఆయన దగ్గరికి నేను ఇష్యూ చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మీరు పరచూరు గోపాలకృష్ణ, నువ్వు రైటర్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నావు కదా, పరచూరు గోపాలకృష్ణ గారి దృష్టి తీసుకెళ్ళు, రైటర్ అసోసియేషన్లో పెడతారు అని అన్నారు. నేను వాళ్ళ పాప అంటే మనవరాల ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆయనకి బుక్ ఇచ్చా. బుక్ ఇస్తే ఆయన బుక్ తీసుకున్నారు. తీసుకుని నేను దీని మీద నేను చదివి కమిటీలో పెడతా అన్నారు. అట్లాగనే కమిటీ నిర్ణయించుకున్న తర్వాత నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది. ఇదే చంద్రశేఖర్ ఆజాద్ గారు నాకు ఫోన్ చేశారు. శరత్ చంద్ర గారు, దీని మీద కొన్ని పోలికలు ఉన్నాయని రైటర్ అసోసియేషన్ ఫీల్ అయింది, మరి దీని మీద ఏదైనా కాంప్రమైజ్ అవుతావా అని అడుగుతా ఉన్నారు. అంటే ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను కదా సార్, వాళ్ళతో అగ్రిమెంట్గా అడుగుతున్నాను, నేను అయ్యాను, మరి వాళ్ళకి తీయాలని అనుకున్నప్పుడు వాళ్ళని కూడా నేను నచ్చచెప్పుకోవాలి కదా అని నేను ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఆకళ్ళు గారు నాకు కాల్ చేశారు. రేపు రాండి 10 గంటలకు అన్నారు. అన్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత శరత్చంద్ర గారు, మీరు బాగా మంచి రైటరు, బాగా రాస్తారు, ఒకప్పుడు నా దగ్గర నుంచి 2 లైన్లు తీసుకొని నాకు తమ్మరెడ్డి భారద్వాజు దాసరి ఆయనకు డబ్బులు ఇచ్చారు, ఫీల్ అయ్యి ఇప్పుడు అంత ఎథిక్స్ వాల్యూస్ ఆ స్థాయిలో ఉన్నాయని అనుకోవడం లేదు, కొన్ని పోలికలు ఉన్నాయనేది అర్థమవుతా ఉంది, కాబట్టి నేను ఒక 5, 10, 15 మధ్య నేను సెటిల్ చేస్తాను, దీన్ని మీరు వెనక్కి తీసుకుంటే బెటర్ కదా అన్నాడు ఆయన. అసలు ఆయన స్క్రిప్టే చూపించండి సార్ అన్న. అప్పుడు ఆయన ముందు రైతే రాజు,
అని ఏదో రైతులకు సంబంధించి ఈనాడులో వచ్చిన కటింగ్స్ కొన్ని నాకు చూపించాడు. కథ వేస్తారని అడిగా. రైల్వే స్టేషన్ కథ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ కథ రిజిస్ట్రేషన్ తర్వాత సినిమా తీస్తారు కదా అన్న. అక్కడ కథ లేదు. లేకపోయిన తర్వాత నేనేం చేశానంటే ఈ ఇష్యూని నేను దాసనారాయణ గారి దృష్టి తీసుకెళ్ళా. వాళ్ళంటే బేరం ఆడుతున్నారు సార్, ఇది పరిస్థితి, అంటే ఇది నీదేనే ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాలి, తర్వాత నువ్వు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వాలి, ఇది కరెక్ట్ అని చెప్పి నా ముందే ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉన్నారు అనురాధ్ ముఖర్జీ గారికి ఫోన్ చేశారు. సరే వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను పక్క వచ్చాను. ఆయన పాజిటివ్గా ఆమె కూడా రియాక్ట్ అయినట్టుగా నాకున్న సమాచారం. నేను వచ్చేసిన తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే, నేను సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్తో కలిసి ఆయన చెన్నై సంబంధించిన నిర్మాతల మండలిలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాడు. అతను ఏం చేశాడంటే కాటగడ్డ ప్రసాద్ గారి దృష్టికి ఇష్యూ తీసుకెళ్ళి తర్వాత ఆయన దాసరి గారికి చెప్పడం, నేను సదర్ ప్రొడ్యూసరు మేమంతా దాసరి గారిని కలిసి ఈ పోలికలు నవల 2 ఇచ్చాం. ఇచ్చిన తర్వాత దాసరి గారు ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మాడుకుందాం అన్న తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత సార్ అప్పటికే శివగారితో మాట్లాడా. నా స్క్రిప్ట్ వేరు మీ స్క్రిప్ట్ వేరు అంటున్నాడు సార్. శివగారు అంటే ఏం తీస్తావా నువ్వు, మరి మీరు మీ సినిమా మీరు తీసుకోవచ్చు అంటున్నారు, అంటే ఏం తీస్తావు నువ్వు, వాళ్ళని కాపీ కొట్టుంటుంది, మొత్తం జ్యూస్ పిప్పితో నువ్వు సినిమా తీసింటుంటుంది, అది కరెక్ట్ కాదు కదా అన్నాడు. అన్న తర్వాత తర్వాత రైటర్ అసోసియేషన్ నుంచి ఈ పిలుపు రావడం, దీనిపై నేను కాటక ప్రసాద్ గారితో మాడిన తర్వాత ప్రసాద్ గారు ఏం చేశారంటే పరుచూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడారు. ఆకళ్ళ గారు గోపాలకృష్ణ గారు అనుమతితో మాడారు లేదు నాకు తెలియదు. నేను జనరల్ సెక్రటరీ, ఆయన అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు ఉన్నాడు కదా. మనకెందుకు అది వదిలేస్తే కోర్టుకి వెళ్తుంది కదా ఇష్యూ అని ఆయన ఏదో సజెస్ట్ చేసినట్టున్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే, నేను పీఓడబ్ల్యూ సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారి ద్వారా గోపాలకృష్ణ గారి మీద ఆయనతో మాట్లాడించాను. తమ్మారెడ్డి భారద్వాజ్ గారి దగ్గరికి విమలక్క నా మిత్రులకు ఆమె ఉంది రత్న గారని, ఆమె నేను ఇంకా కొద్దిమంది కలిసి భారద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ నవల పోలికను తీసుకొచ్చి చూపించాం. సరే నాకు 2 రోజులు 3 రోజులు టైం ఇమ్మన్నాడు ఆయన. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర వచ్చిన సమాధానం ఏంటంటే 5ో 10ో ఇస్తానంటున్నాడు ఆయన, ఇది కాంప్రమైజ్ అయినట్టుగా జాయింట్ ప్రెస్ మీట్ పెట్టమంటున్నాడు అన్నాడు. అంత తర్వాత అది నాదని ఒప్పుకోకుండా 5 లక్షలు 10 లక్షల కోసం కాంప్రమైజ్ ఏంటండి అని వాళ్ళకి చెప్పాను నేను. అది కరెక్ట్ కాదు కదా, తప్పు చేసాడు నువ్వు ఒప్పుకోమనండి, డబ్బులు కూడా అవసరం లేదు, ఇంకో స్క్రిప్ట్ తీసుకోమనండి. ఇది నా వెర్షన్, మొదటి నుంచి ఇదే వెర్షన్లో ఉన్నా. ఓకే. కాబట్టి నేను దాన్ని ఆశించాల. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, నాది రైటర్ సెషన్లో ఇది నా స్క్రిప్ట్ నాదని ప్రూవ్ అయింది కదా, ఈ రిపోర్ట్ అడిగా నేను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, నేను రెన్యువల్ చేసే విషయంలో ఒక మిత్రుడికి అప్పచెప్పడం, వాడు సూసైడ్ చేసుకోవడం, ఇది ఆజాద్ గారికి చెప్పడం, మళ్ళీ డబ్బులు మళ్ళీ నువ్వు రెన్యువల్కి 3 ఏళ్ళ అవకాశం ఉంటుంది కదా, నువ్వు ఒక లెటర్ పెట్టమన్నారు. ఈ సంఘటన జరగక 5-6 నెలల ముందు లెటర్ పెట్టా, ఇట్లా నాది రెన్యువల్ చేయండి, ఆ రెన్యువల్ అమౌంట్ నేను కడతా, 500 ఎంత కట్టాలి రెన్యువల్ అమౌంట్ అని చెప్పా. ఆ రెన్యువల్ లేదనే పేరుతో నాకు ఆ స్క్రిప్ట్, నా నివేదిక నా చేతికి ఇవ్వాల, ఇస్తే నేను మీడియాకి ఇస్తానుగా ఇది అని నాకు ఇవ్వాల. తర్వాత సంజయ్ గారి ద్వారా మేము ప్రెజర్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టుకి ఇస్తామన్నారు అని గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా మేడం నాకు చెప్పారు. సరే నాదని ఆ తర్వాత రైట్ రేషన్ సంబంధించిన ఒక ముఖ్యులు 100% ఇది మీ డిఎన్ఏ అండి, ఎక్కడ పోయింది మీదేని ప్రూవ్ అవుతుంది, కాబట్టి మీరేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో అని నాకు ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. గ్రామాల్లో ఒక దళిత మహిళను ఒక గిరిజన మహిళను అత్యాచారం చేసేసి ఇదిగో ఇంత డబ్బులు ఇస్తే తీసుకోవడం ఎంత తప్పో, మీ స్క్రిప్ట్ని వాళ్ళు తస్కరించి అట్ట డబ్బు రూపంలో ముడిపెట్టడం అంతే తప్పు అవుతుంది, డబ్బుకి ఏమైనా మీరు ఆర్గనైజ్ అవుతారంటే కాదండి, తప్పు ఒప్పుకుంటే చాలు, నాకు ఇంకో స్క్రిప్ట్ చాలు అతను గడి చెప్పా. అక్కడ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే 100% నాదని లోపల ఫీల్ అయ్యారు కాబట్టి నేను పిలిచి మాడని నేను క్లారిటీకి వచ్చాను. వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గారు గోటు లీగల్ అని ఆమెకు చెప్పిన తర్వాత అప్పటికి నేను లీగల్గా ప్రొసీడ్ అయిన నేపథ్యంలో మరి నేను క్రిమినల్ కోర్టులో వేసాను, దీని కేసు ఫైల్ చేశాను. క్రిమినల్ కోర్టులో వేస్తే మొదటి సమన్స్కి రాలేదు, 2వ సమన్స్కి రాలేదు, 3వ సమన్స్ కూడా రాలేదు, వీళ్ళు ఊరు రెస్పాండ్ కాల. 6 నెలల తర్వాత రెస్పాండ్ అయ్యాడు అన్నాడు కదా మన ఆయన అడ్వకేటు. ఈ 6 నెలలు వీళ్ళు చుట్టూ తిరగడానికి సరిపోయింది, వీళ్ళు నోటీస్ ఇస్తే ఆన్సర్ ఇవ్వాల.
అప్పటికి మూడోసారి ఇంకా నోటీస్ అరెస్ట్ వారెంట్ దాకా వెళ్తుందన్న సంగతి తెలిసి వాళ్ళు స్పందించి కోర్టుకి అటెండ్ అవుతున్న క్రమంలోనే నేను వేసింది ఎవరి మీద, ఎంబీ క్రియేషన్స్. ఈ సినిమా మీరు స్టార్టింగ్ ఎంబీ క్రియేషన్స్ పడుతుంది. ఎంబీ క్రియేషన్స్ అధినేత ఎవరు? యాజ్ పర్ వికీపీడియా మహేష్ బాబు. ఆ తర్వాత ఎన్ఎన్ నవీన్ గారు, వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. నా స్క్రిప్ట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళలో ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా మేజర్గా. ఇంకా నేను హిందీలో తీయకుండా సిటీ సివిల్ కోర్టులో కేసు వేసాను. హృతిక్ రోషన్ మీద కూడా ఆయనకి నోటీసులు పంపించాం హిందీలో తీయకుండా. ఎందుకంటే హిందీలో అప్పుడు తీస్తున్నట్టుగా మీడియాలో వచ్చేసింది. అట్టాగా ఆపి ఇప్పటికి కూడా అది నడుస్తుంది. ఈ రోజు కూడా సిటీ సివిల్ కోర్టులో మా కేసు నడిచింది. జడ్జి గారి ముందు నేను కూడా అటెండ్ అయ్యాను. హిందీలో తీయకుండా మేము ప్లే చేసాం. ప్రస్తుతం ఆగుంది హిందీలో. అట్లా నడుస్తున్న క్రమంలో ఇప్పుడు నేను దీని విషయంలో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. ఎన్ఎన్ నవీన్, ఎంబీ క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు, కొట్టాల శివ గారు. దీనికి ముందు జరిగిన నేపథ్యం ఏంటంటే ఎంబీ క్రియేషన్స్ నుంచి మహేష్ బాబుని తప్పించి పంగట్ల గిరిధర్ ఆయన పేరు పెట్టుకొని నమ్రతా శిరోద్కర్ అతనికి ఆథరైజేషన్ ఇస్తూ అక్కడి నుంచి హైకోర్టు నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు అటెండ్ కాకుండా. దీన్ని మా లాయర్ క్వశ్చన్ చేశాడు. మా స్టాండ్ ఏంటంటే మహేష్ బాబు రావాలా, ఈ గిరిదేవ్ ఎవరు మాకు తెలియదు అంటే జడ్జిగా నిస్సహాయత వ్యక్తం చేస్తూ నాదేముందండి ఈ కేసులో ఎగ్జామ్షన్ వాళ్ళు హైకోర్టుని తెచ్చుకున్నారు, మీరు హైకోర్టు నుంచి రాండి అన్నారు. అప్పుడు మేము హైకోర్టుకి మళ్ళీ మా లాయర్ చల్ల అజయ్ కుమార్ గారు, ఇక్కడ సిటీ క్రిమినల్ కోర్టులో వాదించింది రాజశేఖర్ గారు, అక్కడ అజయ్ కుమార్ గారు దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి. ఎనీ బిల్డప్ అయిన తర్వాత నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా చాలా కాలం ఈ కరోనా వల్ల 2 సంవత్సరాల పాటు అసలు ఈ కేసే నడవాల, కోల్డ్ స్టోరేజ్లో పడింది. ఆ తర్వాత ఒక జడ్జిమెంట్ ఇవ్వకుండా 7 నెలలు ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, వారంకో 10 రోజులకో నెలకు ఇవ్వాలి కదా. 7 నెలల పాటు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన తమిళనాడుకి వెళ్ళిపోయాడు. ప్రమోషన్ ఏదో జడ్జిగా ప్రమోట్ అయ్యి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొత్త జడ్జి వచ్చి వాళ్ళందరూ ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరికీ స్క్వాష్ చేశారు. ఎన్ఎన్ నవీన్కి మహేష్ బాబుకి స్క్వాష్ చేసి నువ్వు క్రిమినల్ ప్రొసీజర్ ఎదుర్కోవాల్సింది, దీని మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి జడ్జిమెంట్ ఇచ్చి హైకోర్టు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో పక్కాగా ఈ డాక్యుమెంటేషన్ ఉంది, మీరు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు ఎదుర్కోండి అని చెప్పి వాళ్ళు వెనక్కి నెట్టారు. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్టు హైదరాబాదు నాంపల్లి క్రిమినల్ కోర్టుకి ఎక్కింది. ఇది ఇక్కడ దాకా జరిగిన ఉదంతం.